ఎస్టర్డే మీకు తెలుసు ఒక ఇన్సిడెంట్ జరిగింది పోచారం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో. ఈవినింగ్ టైం అబౌట్ 6:15 టైంలో జరిగింది. ఒక ఫైర్ ఆర్మ్ యూజ్ చేశారు. దాంట్లో ఒక విక్టిమ్ ఇంజూర్డ్ అయినారు. ఇన్ ద సెన్స్ వన్ ఆఫ్ ద పర్సన్స్ ఈ దీంట్లో ఈ కేసు కనెక్ట్ అయినటువంటి ప్రశాంత్ సోను సింగ్ దాంట్లో ఇంజూర్డ్ అయినాడు. ఇంజూర్డ్ అయిన తర్వాత అతన్ని మేము తొందరగా హాస్పిటల్ తీసుకెళ్లి అతన్ని ప్రాణాన్ని రక్షించడం జరిగింది. బెటర్ ట్రీట్మెంట్ కోసం బెటర్ హాస్పిటల్ తీసుకెళ్లి టీమ్ ఆఫ్ డాక్టర్స్ తో ఆయనకు సర్జరీ చేయించి అతనికి ప్రాణాన్ని లేకుండా చేయడం జరిగింది. యాజ్ అ పోలీస్ ఆఫీసర్, saving the lives of the people is also a very important concern for us, and we have attended to that. So when after this incident, when we started investigating into the case, why these people have come here, why this incident occurred here అనేది మేము వెరిఫై చేస్తున్నప్పుడు బేసికలీ ఇక్కడికి వచ్చిన వ్యక్తి ఇబ్రహీం, మొహసిన్, శ్రీనివాస్ యాదవ్ అండ్ హనీఫ్ అనే వ్యక్తులు ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మన ఈ ప్రశాంత్ కుమార్ అలియా సోను సింగ్ ను ఇచ్చిన ప్లేస్ కు సోను సింగ్ ఇక్కడ కలుద్దాం, ఒక అవుట్స్కర్ట్స్ లో ఒక చిన్న టీ స్టాల్ ఉంది, అక్కడ కలుద్దామని చెప్పడం జరిగింది. రెట్రో అనే హోటల్ ఉంది, అక్కడికి వద్దామని చెప్పాడు. సో దీన్ని రాకన్నా ముందు వీళ్ళు చాలా రోజుల నుంచి ఇంటరాక్షన్ లో ఉన్నారు. 26th జూలై నాడు ఒక ఫోన్ కాల్ ఉంది వీళ్ళిద్దరి మధ్యలో. ఎవరిపైన సోను అండ్ ఇబ్రహీం, ఇందులో ఎవరైతే మనం వెపన్స్ ఇచ్చేసామో ఆ నేరస్తుడికి సోనుకు 26th జూలై 8:56 సాయంత్రం ఒక ఫోన్ కాల్ ఉంది. అంటే అప్పటి నుంచే వీళ్ళిద్దరు ఇంటరాక్షన్ లో ఉన్నారు. అలానే ఆగస్ట్ 28 3:45 PM కూడా ఫోన్ కాల్స్ ఉన్నాయి వీళ్ళిద్దరి మధ్యలో. అంటే ఇప్పుడు అక్టోబర్ నెలలో ఇన్సిడెంట్ జరిగింది, కానీ ఇంతకుముందు నుంచి కూడా వాళ్ళకి ఇంటరాక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇబ్రహీం అనే అతను బహదూర్పుర వాస్తవ్యులు, తర్వాత మొహసిన్ కాలాపత్తర్ లో ఉంటారు. అలానే కురువ శ్రీనివాస్ యాదవ్ ఇతను షాబాద్ లో ఉంటారు. తర్వాత ఇంకొక హనీఫ్ అనే ఒకతను రాజేంద్ర నగర్ లో ఉంటాడు. ప్రశాంత్ ఇతను రాజేంద్ర నగర్ లో ఉన్నటువంటి అత్తాపూర్ లో ఉంటారు, కానీ అతను లాస్ట్ 1 year కింద ఇక్కడికి షిఫ్ట్ అవ్వడం జరిగింది. సో ఈ డిఫరెంట్ ఏరియాస్ ఉన్న వాళ్ళు మాట్లాడుకోవడము, ఇంటరాక్షన్ ఉండడము, ఒకరు
క్యాటిల్ ట్రాన్స్పోర్టర్స్ చేస్తున్న బిజినెస్ ఉండడము, వేరే వాళ్ళు వేరే యాక్టివిటీస్ లో ఉన్నామని చెప్పి ఇట్లా ఇంటరాక్షన్ లో ఉండడం జరిగింది. అయితే వీళ్ళ మధ్యలో ఎందుకు ఎనిమాసిటీ ఉంది అని స్టడీ చేసినప్పుడు ఒక 6 times డిఫరెంట్ ఇన్ఫర్మేషన్స్ ఇవ్వడం మూలంగా ఇబ్రహీం ఈ వ్యాపారంలో 12 సంవత్సరాల నుంచి ఉన్నాడు. ఈ 12 సంవత్సరాల నుంచి వ్యాపారంలో అతనికి చాలా నష్టమైంది. అప్పుడు 1 crore rupees నష్టమైంది. ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు అని అతని మధ్యలో డిస్ప్యూట్ అవుతుంది. కానీ అంతకు ముందు నుంచే ఇన్ఫర్మేషన్ ఇస్తున్న దానికన్నా ముందు ఇప్పుడు శంషాబాద్ లో 2 కేసులు, గట్ కేసులో 1 కేసు, గజ్వెల్ 1 కేసు, కల్వకుర్తిలో 1 కేసు, కల్వకుర్తిలో 18/10/25 ఉంది, ములుగులో 19/10/25 ఉంది. ఈ మంత్ లో జరిగిన కేసులు రండి ఇవి. సో ఇట్లా ఈ ఇన్ఫర్మేషన్స్ ఇస్తున్నాడు. దీనివల్ల అతనికి నష్టం అవుతుంది. బిజినెస్ లో 12 సంవత్సరాల నుంచి ఉన్నాను, దానికి ప్రశాంత్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు అనేది ఉంది. కానీ వాళ్ళ మధ్యలో ఒక ఇంటరాక్షన్ లో ఉంది. దే ఆర్ ఇన్ ఇంటరాక్షన్, దే ఆర్ టాకింగ్ టు ఈచ్ అదర్. దాని తర్వాత వాళ్ళకు సమ్ కైండ్ ఆఫ్ పర్సనల్ గెయిన్స్ కోసం కూడా ఇంటరాక్షన్ ఉంది అనేది మనకు శ్రీనివాస్ యాదవ్ అనే మనకు అక్యూజ్ ఉన్నాడు ఇప్పుడు, అతను కూడా చెప్తున్నాడు. ఈ భాగంగానే మనం కలిసి మాట్లాడదామని ఫోన్ చేశారు వాళ్ళు. వాట్సాప్ కాల్ చేయడం జరిగింది, వీడియో కాల్ చేయడం జరిగింది. అయితే కలిసి మాట్లాడడం చేస్తాము, శంషాబాద్ రమ్మనంటే శంషాబాద్ కాదు, ఇతను టైం ఇచ్చాడు ఇక్కడ రెట్రో క్రేవింగ్ అనే హోటల్ దగ్గరికి మీరు రండి అని చెప్పేసి ఈయన టైం ఇచ్చారు. ఎవరు? ప్రశాంత్, మన ఇప్పుడు ఇంజూర్డ్ ఉండి హాస్పిటల్ ట్రీట్మెంట్ ఉన్నాడు. ఆయన టైం ప్రకారం వాళ్ళు 4:15 అట్లా బయలుదేరి చేరుకోవడము. 5:15 to 6:15 గంట సేపు కూర్చొని మాట్లాడారు. గంట సేపు ఒక దగ్గర ఉండి మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఇన్సిడెంట్ జరగడము, వాళ్ళు పారిపోవడము, అతనికి కొంచెం దూరం నడుచుకుంటూ వచ్చి హోటల్ దగ్గర వచ్చి పడ్డ తర్వాత మనకు ఫోన్ కాల్ రావడం, మన అధికారి వెళ్ళి అతని తొందరగా హాస్పిటల్ షిఫ్ట్ చేయడం, అతని ప్రాణాలు రక్షించడం జరిగింది. సో ఎంటైర్ ఇంటరాక్షన్ ఏంటంటే ఒక కమ్యూనికేషన్ ఉన్నవాళ్ళు, దే ఆర్ ఇన్ కాన్స్టెంట్ కమ్యూనికేషన్ బిఫోర్ ద ఇన్సిడెంట్, ఇవి పట్టుకోవడం టైంలో. అంతేకాకుండా ఇవి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్ నుంచి వస్తున్నాయి. లైక్ హనుమాన్ జంక్షన్ నుంచి ఎక్కువ వస్తున్నాయి. ఆ వచ్చే రూట్లలో కూడా ట్రాకింగ్ కూడా చేయడం జరుగుతుంది. ఎట్లా అంటే ఏవేవి వెహికల్స్ వస్తున్నాయి అవి అని తీసుకొని వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడము. ఈ ఫాస్ట్ ట్రాక్ దాన్ని ఎంచుకొని వాళ్ళకు హాకింగ్ చేసి దాంట్లో ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళకు చెప్పడం. లైక్ 25th August నాడు 10:11 టైంలో మీకు దుద్దడ దగ్గర ఇది క్రాస్ అయిందని, అలానే కోమటిపల్లి దగ్గర 18:14 hours కి అయిందని వెహికల్ క్రాస్ అయింది అదే రోజు. అలానే 24th నాడు కూడా పొట్టిపాడు, ఇది మస్ట్ బి సమ్వేర్ ఇన్ ఆంధ్రప్రదేశ్, టోల్ ప్లాజా దగ్గర క్రాస్ అయిందని. కానీ ఈ రోజుల్లో కేసెస్ లేవు. ఈ వాస్ ఇన్ఫార్మింగ్ దట్ ఇన్ని వెహికల్ ఇలా వెళ్తుంది, ఈ టోల్ ప్లాజా దగ్గర మూవ్ అవుతుంది అని చెప్పారు. కానీ ఈ రోజుల్లో కేసులు. కానీ అదే డేసెస్ లో వేరే ఏరియాలో ఉన్నప్పుడు మీకు 6 కేసులు మీకు చెప్పిన కేసులు ఉన్నాయి. దర్ ఇస్ సమ్ ఇంటరాక్షన్ బిట్వీన్ దీస్ 2 అక్యూజ్ పీపుల్ అండ్ యెస్టర్డే వి మెట్. దానికి భాగంగానే ప్రశాంత్ చెప్పిన టైం భాగంగానే వాళ్ళు ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత మీకు తెలుసు ఇన్సిడెంట్ అయింది, ఫైర్ చేయడం జరిగింది. అయితే ఇది జరగడం మూలంగా వాళ్ళకు పర్సనల్ గెయిన్స్ కోసం ఇంటరాక్షన్ అయిందా అనేది మేము ఇంకొక హనీఫ్ అనే ఒక వ్యక్తిని పట్టుకోవాల్సింది. ఈ రోజు మార్నింగే మేము ఈ అక్యూజ్ ని 4:30 పట్టుకున్నాం. గంటల లోపలనే ఈ కేసు ఛేదించడంతో పాటు అక్యూజ్ కూడా పట్టుకోవడం జరిగింది. ఇంకా 24 గంటలు కూడా కాలేదు ఇప్పుడు ఇన్సిడెంట్ అయ్యి మీ ముందు ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఇంకొక అక్యూజ్ ఉన్నాడు, అతని దగ్గర మాకు ఇంకా ఫర్దర్ గా ఇంటరాగేషన్ చేయాల్సి ఉంది. ఇవన్నీ మేము అన్నిటి ప్రాపర్ ఎవిడెన్స్ బేస్డ్ పోలీసింగ్ లో అడ్మిసిబుల్ ఎవిడెన్స్ లాగానే మేము చేసి దీన్ని కోర్టు వారికి అందజేస్తాం. ఇంటరాక్షన్ లో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు స్ట్రేంజర్స్ కాదు. డిఫరెంట్ పర్స్పెక్టివ్ లో డిఫరెంట్ కాంట్రాడిక్టరీ సిస్టమ్స్ లో ఉన్నా కానీ ఆ డైకాటమీ ఈజ్ ఎగ్జిస్టింగ్. దేర్ యాక్టివిటీస్ కి దేర్ ఇంటరాక్షన్స్ కి దేర్ సమ్ కైండ్ ఆఫ్ dichotomy is there, some kind of issues which we need to further dwell into it, further go into investigation. ఇంకొక అక్యూజ్ పట్టుకుంటాం.
ఇంకా మాకు టైం ఉంది, టుడే ఈవినింగ్ వరకు, రేపు మార్నింగ్ 4 వరకు మేము వీళ్ళని రిమైండ్ అయిన టైం ఉంది, ఇంట్లో కూడా మేము ఇంకా సైంటిఫిక్ ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తాం, చేసి ఏదైతే కరెక్ట్ గా క్లియర్ గా ఉన్న ఇంటరాక్షన్ మాకు ఆల్రెడీ వీళ్ళని అక్యూజ్ వీళ్ళు చేసినటువంటి స్టేట్మెంట్స్ మేము కోర్టు వారికి ఇస్తాం, వీళ్ళు ఇచ్చినటువంటి ఎవిడెన్స్ మాకు ఉంది, దీన్ని కొరాబరేటివ్ గా కూడా ఇంకా ఎవిడెన్స్ తీసుకొని మేము చెప్పడం జరుగుద్ది. బట్ దిస్ ఈజ్ నాట్, వీళ్ళు ఎవరో స్ట్రేంజర్స్ కాదు, సడన్ గా కొట్టుకొని అట్లా ఇన్సిడెంట్ అనేది కాదు, కావాలని కలిసి ఒక దగ్గర మీటింగ్ పెట్టుకున్నాను చెప్పి ఒక మీటింగ్ టైం ఇచ్చి గంట సేపు మీటింగ్ అయిన తర్వాత ఇన్సిడెంట్ జరిగింది. టోటల్ ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ నేను మీకు రివీల్ చేయను ఇప్పుడు, బట్ దీస్ ఆర్ థింగ్స్ ఐ టోల్డ్ యూ. ఎప్పుడెప్పుడు కేసులు అయినాయి, ఎప్పుడెప్పుడు ట్రాకింగ్ జరిగింది, ఆ టైంలో మనకు ఇన్ఫర్మేషన్ ప్రకారం కేసులు లేవు. ఈ రోజు ఈ ఇన్సిడెంట్ అయినా కానీ ఇంతకుముందు జూలై నుంచి కూడా వీళ్ళకు మనకున్న ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇంకా మేము ఫర్దర్ డీటెయిల్స్ గా వెళ్ళాల్సి ఉంది. వీటిని చూసుకుంటే ఇంకా చాలా ఇంటరాక్షన్స్ మాకు వస్తాయి. సో నేను కోరుకునేది ఏంటంటే వీఆర్ ఆల్ వి ఆల్సో కమ్ టు ఆఫీస్, అక్కడ గోశాలలో నమస్కారం, వెహికల్ నమస్కారం చేసి ఆఫీస్కి వస్తాం, కనబడితే గోవును మనం కూడా గౌరవిస్తాం. బట్ ప్రొఫెషనల్లీ హ్యావ్ టు హ్యాండిల్, మై టీమ్ హ్యాస్ టు హ్యాండిల్ ప్రొఫెషనల్లీ. దిస్ ఇస్ నాట్ పర్సనల్ థింగ్. సో ప్రొఫెషనల్ గా ఎవిడెన్స్ బేస్డ్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఏది ఉన్నా సరే మేము తప్పకుండా మా సిడి ఫైల్లో కోర్టు వారికి అప్పచెప్తాం. దీనికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇస్తాం. సో ప్లీజ్ బేర్ విత్ అస్. వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ వీ కెన్ షేర్ విత్ యూ విల్ గివ్ యూ నౌ. అదర్ ఇన్ఫర్మేషన్ సడన్లీ విల్ అట్ అప్రాప్రియేట్ టైం విల్ గివ్ యూ. మీకు ఇక్కడ నేను సీజ్ చేసిన పిస్టల్ ఉంది. ఈ పిస్టల్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ నేరస్తుడు ఇబ్రాహిం ఇంట్రాక్షన్ లో ఉన్నాడు, ఇటువంటి గొడవలు అవుతుందని చెప్పేసి అతను ఒక ఫ్రెండ్, ఛత్తీస్గఢ్ ఫ్రెండ్ చెప్తే అతను ఒక ఈ ట్రాన్స్పోర్టేషన్ డ్రైవర్ తో ఛత్తీస్గఢ్ నుంచి పంపించినప్పుడు ఆరాంఘర్ లో ఉంటాడు అతను. ఆరాంఘర్ లో ఉన్న అతని ఇతనికి ఇబ్రాహిం కు ఆ వెపన్, కంట్రీ మేడ్ వెపన్ ఇవ్వడం జరిగింది. అదే సేమ్ బుల్లెట్ ఆయన బాడీ నుంచి మనం రిట్రీవ్ చేయడం, హాస్పిటల్లో ఉన్నది అక్కడ డాక్టర్ దగ్గర తీసుకుని మళ్ళీ సీజర్ చేసిన తర్వాత మీకు ముందుకు తీసుకురావడం జరిగింది ఇక్కడ. అలాగే ఆ వెహికల్ కూడా మనం వాడు యూజ్ చేసిన వెహికల్ సీజ్ చేస్తాం. అంతేకాకుండా వాళ్ళు మూవ్మెంట్ కూడా ఆ టైంకి వచ్చింది కూడా మనకు డిఫరెంట్ సీసీ ఫుటేజెస్ లో వాళ్ళు కలిసి వెళ్తున్నటువంటివి కూడా ఉన్నాయి. ఇందులో శ్రీనివాస్ అతను మాట్లాడతాను, తీసుకొస్తాను, నేను మాట్లాడిస్తాను చెప్పి వీళ్ళను ఇబ్రాహిం తోని, హనీఫ్ తోని, మొహసిన్ తోని మాట్లాడాడు. శ్రీనివాస్ ద్వారా ప్రశాంత్ మాట్లాడినప్పుడు ప్రశాంత్ శంషాబాద్ కు వస్తావంటే లేదు నేను ఇక్కడ ఉన్నాను, ఇక్కడ రమ్మని చెప్పి శ్రీనివాస్ అండ్ ప్రశాంత్ చాలా సార్లు ఇది ఎక్కడైతే హోటల్ దగ్గర జరిగిందో, హోటల్ స్మాల్ హోటల్ రోడ్ పక్కన ఉంటుంది, వెనక చాలా ఓపెన్ ఏరియా ఉంది, ఇన్ ద సెన్స్ అగ్రికల్చర్ ఫీల్డ్ ఉంది అంతా. చాలా ఏదైనా డిస్కషన్ ఉంటే వీళ్ళు ఇక్కడే చేసుకోవచ్చు, హోటల్ దగ్గర కూర్చొని కూడా చేసుకోవచ్చు. బట్ దే వెంట్ ఇన్ సైడ్ ద ఓపెన్ ఏరియాలో కూర్చొని అక్కడ ఇంటరాక్షన్ లో ఉండడం జరిగింది. సో దీస్ ఆర్ ద థింగ్స్ వీ నీడ్ టు వెరిఫై బికాస్ ఇట్ సెన్సేషనల్ ఇష్యూ కాబట్టి మీరంతా కూడా ఎదురు చూస్తారు. మాకు కూడా ఒక ఇంపార్టెంట్ బ్రేక్ త్రూ వచ్చింది కాబట్టి తొందరగా మీకు ఇన్ఫార్మ్ చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మేము వెళ్తాం అని చెప్పి మీకు అన్నెసరీగా ఈ విషయంలో డిస్కషన్ లేకుండా టు డీమిస్టిఫై దట్ ఏం జరిగిందో ఏముందో అని మీరు అనుకుంటారు కాబట్టి జరిగిన విషయం ఇది అని చెప్పడానికి. యాక్చువల్లీ హోల్ నైట్ వీఆర్ ఆల్ ఆఫ్ అస్ అవేక్, ఆపరేషన్ లో డిఫరెంట్ ఏరియాస్ లో వెళ్ళడము, ఎక్కడెక్కడ ఉన్నారని కనుక్కోవడం అన్ని చేయడం జరిగింది. ఎంటైర్ టీమ్ ఇస్ దేర్ ఇన్ ద ఆపరేషన్. అండ్ 4:30 in the morning we got these people. దీనికోసం డిఫరెంట్ యూనిట్స్ ఉన్న ఆఫీసర్ కూడా మాకు సహాయం చేశారు ఈ ఇన్ఫర్మేషన్ వర్కౌట్ చేయడం దాంట్లో. సో టోటల్ గా ఒక క్వికెస్ట్ వేలో మేము నేరస్తులను పట్టుకోవడం, ఎంటైర్ గామెట్ ఆఫ్ ఇష్యూస్ ని మీకు మీ ముందు పెట్టడానికి ఇది అవకాశం ఈ క్వికర్ డిటెక్షన్ లో అయింది. సో దేర్ ఈస్ సమ్ అన్హోలీ అండర్స్టాండింగ్ ఆర్ వాట్ ఎవర్ ద ఇంటరాక్షన్ విత్ దీస్ పీపుల్. దేర్ ఈస్ సమ్ డైకాటమీ ఇన్ దర్ what you call their goals and then the activity they are involved in it, and they are continuous interaction with each other since very long. Before this incident ayadanikana mundu 5-6 నెలల ముందు కూడా ఇంటరాక్షన్ ఉన్నారు, దానికి మనకు క్లియర్ ఎవిడెన్స్ ఉంది. సో వీల్ బేస్డ్ ఆన్ దిస్ వీల్ సర్టన్లీ ఇన్వెస్టిగేట్ దిస్ కేస్. నేను ప్రజలకు మీ ద్వారా కోరుకునేది ఏంటంటే మనము దేశం, ఈ భారతదేశం అన్ని మతాలు కలిసి ఉండే దేశం. అన్ని రూమర్స్ కి వాటికి వీటికి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా కూల్ మైండెడ్ తో ప్రోగ్రెసివ్ ఆలోచించండి. విల్ కమ్ బ్యాక్ టు విత్ ఫుల్ డీటెయిల్స్ సో దట్ హార్మనీ ఇన్ పీస్ ఇన్ సొసైటీ ఈజ్ ప్రిజర్వ్డ్. దట్స్ వాట్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ.
వాట్ ఎవర్ ద అడిషనల్ ఇన్ఫర్మేషన్ వెన్ వీ గెట్ ఇట్ విల్ సర్టన్లీ గివ్. ఇప్పుడు మనం అరెస్ట్ చేసిన అక్యూజ్డ్ ఇబ్రాహీం, ఈయన బహదూర్పురా. ఇబ్రాహీం ఖురేషి ఈజ్ నేటివ్ ఆఫ్ బహదూర్పురా. మొహసిన్ ఈజ్ నేటివ్ ఆఫ్ కాలాపత్తర్. దెన్ శ్రీనివాస్ యాదవ్ షాబాద్. దెన్ హనీఫ్ అనే ఒక నేరస్తుడు రాజేంద్ర నగర్ ఉన్నాడు. తర్వాత ఇందులో విక్టిమ్ అయినటువంటి ప్రశాంత్ కుమార్ అలియా సోను సింగ్ ఈజ్ ఫ్రమ్ మత్తాపూర్ బట్ ఈ స్టేయింగ్ ఇన్ అవర్ ప్లేస్ ఫర్ లాస్ట్ 1 year or so. ఇది వీళ్ళు ఇంటరాక్షన్ లో 1 hour ఉన్న తర్వాత ఈ గొడవలో ఇతను ఫైర్ చేయడము, ఒక బుల్లెట్ అక్కడ ఆయనకు తగలడము, అతను హాస్పిటల్ షిఫ్ట్ అవడము, అతను సర్వైవ్ అయి ఉన్నాడు. అంతేగా మంచి వస్తుంది రిజల్ట్స్. కూర్చోండి